అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఇక టీటీడీ తిరుమలలో మరో షాకింగ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆదివారం అంటే ఈరోజు తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్టు మార్గంలోనే 500వ మెట్టు దగ్గర పొదల్లో సేద తీరుతూ కనిపించింది చిరుత. దీంతో నడక మార్గంలో వెళ్తున్న భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. చిరుత సంచారం గురించి సెక్యూరిటీకి సమాచారం అందించారు భక్తులు. ఘటనా స్థలానికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోతతో చిరుతను తరిమేశారు. ఇక శ్రీవారి మెట్టు సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర అరగంట పాటు భక్తులను నిలిపివేశారు అధికారులు. అరగంట శ్రమించిన సెక్యూరిటీ సిబ్బంది సైరన్ మోతతో చిరుతను తరిమేశారు. అనంతరం భక్తులను బృందాలుగా పంపుతున్నారు అధికారులు. వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గర పడడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక ఈ క్రమంలో నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. చిరుత సంచారంతో ఉలిక్కి పడ్డారు భక్తులు. గతంలో కూడా అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారి మొదటి రెండవ ఘాట్ రోడ్లలో తరచూ చిరుతలు కలకలం రేపింది. గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. దీంతో నివారణ చర్యలపై తిరుమలలో టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక టీటీడీ ఈవో శ్యామలారావు వర్చువల్గా పాల్గొనగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి టీటీడీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అటవీ శాఖ వివిధ విభాగాల అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు. వెంటనే తీసుకోవాల్సిన తాత్కాలిక జాగ్రత్తలతో పాటు దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే నడక మార్గంలో చెత్తను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ద్వారా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ అటవీ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య విజిలెన్స్ శాఖలతో కలిసి అటవీ శాఖ సమన్వయంతో నడక మార్గంపై నిరంతరం జాయింట్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే మానవ వన్యప్రాణి ఘర్షణను నివారించేందుకు అటవీ శాఖ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయం కూడా తీసుకున్నారు.